కృష్ణంరాజు గారు 1వ తారీఖు వస్తోందంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా అవ్వాతాతలు వాళ్ళకి ఎందుకంటే ఎరియర్స్తో పాటు ఇవ్వబోతున్నారు 2 నెలలు అంటే పెంచినటువంటి 4000కి 1000 రూపాయలు కూడా జత చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇవ్వబోతున్నారు ఎంత పెంచారనే దానిపైన సో వాళ్ళందరికీ 7000 రూపాయలు రాబోతోందంట అదొకటి రెండోది 1500 19 ఏళ్ళు వచ్చినటువంటి అంటే 18 ఏళ్ళు నిండితే చాలు 1500 ఇవ్వబోతున్నారు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ ఇంకొక అంశం సార్ నిరుద్యోగులకు 3000 భృతి అన్నారు కదా అది ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి గతంలో కూడా అలాంటి హామీ ఇచ్చారు సరే ఇప్పుడైతే 1వ తారీఖు నుంచే వస్తుంది అనుకుందాం నాకు తెలిసి వాళ్ళు ఒక 20 లక్షల మంది ఉన్నారనుకుంటున్నా ఈ లెక్క ఏంటి అని మీరు అడగచ్చు నాకున్నటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు చాలా క్లియర్గా అందులో రాశారు 20 లక్షల ఉద్యోగాలు ఆబ్లిక్ ఒకటి పెట్టిలా నిరుద్యోగ భృతి అని పెట్టారు సో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి 3000 రూపాయల భృతి కూడా ఇవ్వాల్సి వస్తుంది ఏం సరే ఇవన్నీ 1వ తారీఖున ఇవన్నీ జరగబోతున్నాయా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఈశ్వర్ గారు ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయాన్ని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకటి అర్థం అవుతుందండి ఆయన అధికారం కోసం ఎటువంటి మార్గాన్నైనా అనుసరిస్తారు ఎటువంటి వాగ్దానాలైనా చేస్తారు అని మీకు ఆయన మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆయన తన మామగారిని గద్దె దించి అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత రకరకాల భ్రమలు కల్పించి రెండోసారి అధికారంలోకి వచ్చారు తర్వాత ప్రజలు తిరస్కరించారు మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత అమరావతి అని చెప్పి ఓ పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపించారు అదే విధంగా అనేక వాగ్దానాలు చేశారు అవి నెరవేర్చకపోవడంతో ఆయనను 23 స్థానాలకి పరిమితం చేశారు మళ్ళీ ఇప్పుడు తాజాగా మళ్ళీ కొత్త కొత్త వాగ్దానాలతో ఆయన మళ్ళీ రంగప్రవేశం చేశారు అధికారంలోకి వచ్చారు అయితే ఇక్కడ మనం అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు లేదా ఉచితాలు చంద్రబాబు నాయుడు గారి ఇస్తానని చెబుతున్న సంక్షేమ పథకాలు లేదా ఉచితాలు ఈ రెండింటికి ఒక పెద్ద తేడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉచితాలన్నీ కూడా సముచితమైన ఉచితాలే ఎవరికి కూడా కడుపు నిండిపోయినప్పటికీ కూడా వారెవరికి కూడా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు కేవలం ఆకలితో ఉన్న వారికి వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇటువంటి వారందరికీ కూడా ఆయన సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందజేశారు ఫలితంగా ఈ 5 ఏళ్లలో కొన్ని లక్షల కుటుంబాలు పేదరికపు గీత కింద నుంచి బిలో పవర్టీ లైన్ నుంచి అబవ్ పవర్టీ లైన్కి అంటే దిగువ మధ్య తరగతి శ్రేణికి చేరుకున్నాయి అయితే ఆ ఉచితాలు ఇచ్చినప్పుడు ఆయన సంవత్సరానికి సగటున 80,000 కోట్ల రూపాయల ఉచితాలు ఇచ్చారండి సంవత్సరానికి సగటున ఉచితాలు కావచ్చు సంక్షేమం కావచ్చు అయితే అలా ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంక అయిపోతుంది సంక్షోభం వచ్చేస్తుంది ప్రజలు తిరగబడతారు ఏమీ జరగలేదు ప్రజలు తిరగబడలేదు శ్రీలంక సంక్షోభం మనకి దాపుడించలేదు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అయితే దీనిని చెడగొట్టే ఉద్దేశం కావచ్చు మరేదైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా నేను ఎక్కువ ఇస్తాను అంటే స్టిక్ అండ్ క్యారెట్ పాలసీ మీకు ఆయన క్యారెట్ చూపించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో దాదాపు సఫలమయ్యారు అధికారంలోకి వచ్చారు దీని ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 80,000 నేను మీకు ఎక్కువ ఇస్తాను అని చెప్పి అనేక అనుచిత ఉచితాలను ప్రకటించారు గుర్తుంచుకోండి అక్కడ సముచిత ఉచితాలు ఇప్పటిదాకా అందిని ఇక్కడి నుంచి ఇవ్వబోయే మాత్రం అనుచితమైన ఉచితాలు దీంట్లో ఏంటంటే మహిళలకు సంబంధించి బస్సులో ఫ్రీ ఎవరు అడిగారండి దాన్ని ఇప్పటికే మీకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి బాగానే ఉంది బస్సులు ఇప్పుడు మీరు ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తే మాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టండి లేకపోతే మాకు ట్రాన్స్పోర్ట్ లేదు మాకు బస్సులు ఇవ్వండి అని చెప్పి తెలంగాణలో అదే హామీ బాగా మహిళల ఓట్లు కురిపించాయని కదా మళ్ళీ ఇక్కడ పెట్టారు అదే సార్ అది నీ పేదండి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు కోరకపోయినప్పటికీ ప్రజలకి అవసరం లేకపోయినప్పటికీ కూడా మేము ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టి వారికి ఆశ చూపించి వారిని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అయితే ఈ సక్సెస్ అనేది శాశ్వతమా తాత్కాలికమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ లాగా అంటే ఒక ఆఫ్రికాలో చాలా పేద దేశాలు ఉన్నాయండి వాటిలాగా లేకపోతే సంక్షోభానికి గురైన శ్రీలంక లాగా మారుతుందా అంటే ఇప్పుడు నుంచి మనకు ఒకసారి మనం అంచనా వేసుకోవాలి సార్ ఎందుకంటే
ఇప్పటికే మనం అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఏటా 80,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలంటే సరైన అంచనాలని నిజంగా ఆయన చెప్పాలి. నేను ఇప్పుడు కొత్తగా ఇవ్వబోతున్నా ఈ ఉచితాల వల్ల ఇంత ఖర్చు అవుతుందని చెప్పే ధైర్యం లేదు. ఆ చెప్పే క్యాలిక్యులేషన్ చేసే మేధావులు కూడా అక్కడ లేరేమో బహుశా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చెప్పలేదు ఇంత అవుతుందని చెప్పి. అయితే ఒక అంచనా ప్రకారం ఇది 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా వ్యయం అవుతుందండి. అంటే 50 నుంచి 60, పోనీ మనం 50 అనుకుందాం పోనీ. అంటే ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 80,000 కోట్ల రూపాయలు, కొత్తగా ఇవ్వబోతున్న సంక్షేమ పథకాలు ఉచితాలు అమలు చేయడానికి 50,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం ఎంత అండి? 1,30,000 కోట్ల రూపాయలు. గుర్తుంచుకోండి సార్, ఫిగర్ అది 1,30,000 కోట్ల రూపాయలు. అయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే లభిస్తున్న నిధులు అంటే రాష్ట్రంలో మనం వసూలు చేస్తున్న పన్నులు, పన్నేతర ఆదాయాలు, కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లు, కేంద్ర పన్నుల వాటా, అలాగే ఇతర అప్పులు అన్ని చూసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న రెవెన్యూ మొత్తం అన్ని కలిపినా గానీ 2 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇప్పటికే 1,30,000 కోట్ల రూపాయలు ఈ ఉచితాలకైనా చెల్లించవలసి వస్తుంది భవిష్యత్తులో. ఇది కాకుండా ఉద్యోగులకండి, చాలా ముఖ్యమైనది ఇది, ఉద్యోగులకు వారి జీతభత్యాలకు, పెన్షన్లకు సగటున సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు పే చేయాలి. అంటే అక్కడ ఒక మీకు 130 ప్లస్ 1 ఇది ఒక 60,000, 1,90,000 కోట్ల రూపాయలు మన ఆదాయం 2 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అయిపోతుంది సార్. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ముఖ్యమైన శాఖలు 21 ఉన్నాయండి. విద్య, వ్యవసాయం, ఇరిగేషన్ లాంటి శాఖలు 21 ఉన్నాయి. ఈ శాఖలకన్నిటికీ కూడా మనం దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ లో కేటాయించారు. అవును, గుర్తుంచుకోండి సార్, 1,30,000 కోట్ల రూపాయలు. ఇది కూడా రేపు ఆయన ఖచ్చితంగా చేయాల్సిందే. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం మాత్రం 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఇవన్నీ ఎక్కడ తెస్తారు అనేది ఒక ప్రధానమైన ఒక ప్రశ్న. దీనికి సంబంధించి ముందుగానే ఆయన ఈ విషయాన్ని చెప్పి ఉంటే ప్రజలు ఓట్లేవు. అందుకే ఏంటంటే ఇవన్నీ ప్రకటిస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు తప్ప వీటికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి వీటికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి వారు తెలివిగా చెప్పలేదు. వారి తెలివితేటలకు, వారి విసిరిన వలలకు చాలా మంది అమాయకులు చిక్కుకున్నారు. తాత్కాలికంగా వారు లబ్ధి పొందవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏ పథకాలు అమలు అవుతాయని చెప్తున్నారు? ఏది కాదంటారా ఏంటి? అవ్వాతాతలు 7,000 కోసం ఎదురు చూస్తున్నారు 1వ తారీఖున. తర్వాత 19 ఏళ్ళు నిండి వచ్చిన వాళ్ళు, అంటే 18 ఏళ్ళు నిండి వచ్చిన వాళ్ళు 1,500 కోసం వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగులు 1వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. నిరుద్యోగులు 3,000 భృతి కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి ఈ డిఎస్సి, మెగా డిఎస్సి ఎంతమందికి వస్తే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఆ డిఎస్సి కంప్లీట్ అయ్యి వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి ఆగుతుంది. అప్పటి వరకు భృతి ఇవ్వాల్సిందే. అంటే 20 లక్షల మందికి ఇవ్వాలి. ఇవన్నీ రేపు 1వ తారీఖున జరుగుతాయా? ఇవన్నీ కూడా జరిగే ఆస్కారం లేదండి. మీకు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో వాళ్ళు ఉచితాలు గుప్పించి ఈ రోజున ఉక్కిరి అవుతున్నారు. వాటిని నెరవేర్చలేక ప్రజల్లో కూడా వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే మీకు ఒక ఉచిత బస్సుకే సంవత్సరానికి దాదాపు 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇవన్నీ కూడా ఆర్టీసీకి, అంటే స్త్రీలకు ఉచితంగా బస్సు ఎక్కించుకుంటే అయ్యే ఈ ఖర్చుని ఆర్టీసీకి భర్తీ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు, వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. అదొకటి ఉంది. రెండోది మళ్ళీ ఇప్పుడు ఈ భారం. ఇప్పుడు ఇది కాకుండా మీకు మిగతా అంశాలను కూడా మనం చూస్తా ఉంటే భవిష్యత్ అనేది, ఆంధ్రప్రదేశ్ అనేది అంధకారం వైపు దిక్కులు చూస్తుంది. అయోమయంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాలి. మేము ఇంప్లిమెంట్ చేయబోయే ఈ అదనపు వ్యయాలు సుమారుగా ఎంత అవుతాయి, దీనిని మేము ఎలా సమకూర్చుకుంటామని చెప్పి ఆయన చెప్పాలి. చెప్పకపోతే ఆయనలో చిత్తశుద్ధి లేదు, ఆయన మరోసారి మోసపూరితమైన పథకాలను ప్రకటించారని చెప్పి భావించవలసి వస్తుంది. ఇంకో విషయం సార్ ముఖ్యమైనది, ఉద్యోగులకు సంబంధించి మనం చెప్పినట్టు నిజానికి సౌత్ ఇండియాలో ఉద్యోగులకు సంబంధించి అత్యధికంగా వేతనాలు, భత్యాలు, పెన్షన్లు చెల్లిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనం మర్చిపోకూడదండి. నిజానికి తక్కువ మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ మనకు ఉద్యోగులు ఉన్నారు, మనం ఎక్కువ మంది పే చేస్తున్నాం మనం. ఇది కర్ణాటక, తమిళనాడు వీరికన్నా కూడా. కానీ వీరందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకంటే కేంద్ర వైఖరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది దానికి శాశ్వతంగా తలుపులు మూసివేశారు. అది రివైవ్ కాదు.
కేంద్రం అనుమతి లేకుండా, ఇతర రాష్ట్ర అనుమతి లేకుండా, వారి ఇది లేకుండా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. అందుకనే అధికారం ఒక్కసారి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. మేము ఉద్యోగులకు హామీ ఇచ్చాం, మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి. అయితే మేము అందరితో చర్చించి దానికి సమానమైన మరో స్కీమ్ తెచ్చారు కదా, ఈ గవర్నమెంట్ తెచ్చింది కదా, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తెచ్చేసింది కదా. అది కాదు సార్, అది కాదు. ఈయన మళ్ళీ కొత్తది ఎందుకు తీసుకురావడం అంటున్నా, నేను అదే అంటున్నా. అందరితో చర్చించే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సెపరేట్ గా నేను మళ్ళీ చేస్తానంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అది. పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తో సమానమైన ఇంకో స్కీమ్ ని ఆలోచిస్తాం, మీకు ఆందోళన చెందొద్దు అంటే. అప్పట్లో అంటే ఇప్పటికే ఒక వాగ్దాన భంగం జరిగింది, చాలా కీలకమైంది. తర్వాత ఉద్యోగస్తులండి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులకు సంబంధించి నా రిక్వెస్ట్ ఒకటే, మీకు ఇప్పటికే ఇస్తున్న జీతభత్యాలు సౌత్ ఇండియాతో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా 60 నుంచి 65 వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. మీకు ఇవ్వవలసిన అవసరం ఉంది, కానీ మీరు సంయమనం పాటించండి. రాష్ట్ర బడ్జెట్ ను చూడండి, రాష్ట్ర ప్రగతిని కూడా మీరు, రాష్ట్రంలో పరిస్థితులు మీరు గమనించండి. అవన్నీ గమనించకుండా మాకు కావాలి, నాకు ఇప్పుడు ప్రభుత్వం దింపేస్తామని చెప్పి అంటే ఏదో ఒక రోజున మీరు కూడా సంక్షోభం, అంటే ఉద్యోగ వ్యవస్థ కూడా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఏం సార్ మీరు సలహా ఇవ్వాలా? చదువుకుంటేనే కదా సార్ ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈశ్వర్ గారు ఒక ఇంకొచ్చాను సార్. ఇప్పుడు రేపు ఆయన చంద్రబాబు నాయుడు గారు 3 ముఖ్యమైన అంశాల మీద సంతకాలు పెట్టబోతున్నారండి. అవును. ఒకటి మెగా డిఎస్సి. మెగా డిఎస్సికి సంబంధించి నిజానికి అసలు ఈ డిఎస్సి అవసరం ఉందా, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనుకుంటే, అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా లిటరరీ రేట్లు అంటే అక్షరాస్యత శాతంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలను మనం కంపేర్ చేస్తే ఇప్పటికీ కూడా అక్షరాస్యత శాతంలో అధమ స్థాయిలో ఉంది. జాతీయ స్థాయిలో అక్షరాస్యత శాతం 77 అయితే అది ఆంధ్రప్రదేశ్ లో 66%గానే ఉంది. ఓకే, అది దానికి కారణం ఎవరనేది మనం తర్వాత అన్వేషించుకుందామండి. అయితే ఇప్పటికీ ఒక చిన్న విషయం చెప్తారు, ఇప్పటికీ కూడా ఈ ఉపాధ్యాయులు విద్యార్థుల రేషియో దేశంలోనే మనం 2వ స్థానంలో ఉన్నామండి. ఇది విచిత్రమైన విషయం. అంటే అంత ఎక్కువ మంది ఉపాధ్యాయులు రేషియోతో పోలిస్తే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఏపీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ లో మీకు స్టూడెంట్ టీచర్ రేషియోకి వచ్చేటప్పటికి జాతీయ స్థాయి నిష్పత్తి ప్రతి 28 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉన్నారండి. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి. అప్పర్ ప్రైమరీకి సంబంధించి ప్రతి 24 మందికి అంటే విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. కానీ ఏపీకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 24 మందికి ఒక టీచర్, అప్పర్ ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అంటే జాతీయ స్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ రేషియో చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మన అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. దానికి మనందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకుని ఇబ్బంది పడాలి. మరో సంతకం ఆయన రేపు చేయబోయేదంట ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి, అది కూడా చేస్తా అంట ఆయన. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడ అమలైంది? కోర్టులో ఉంది. గాల్లో చేస్తారు సార్. కోర్టులో ఉంటే మాత్రం గాల్లో చేయడానికి ఏమి ఇబ్బంది ఏముంది? కోర్టులో ఉంది, గాల్లో చేయడానికి ఏముంది? గాల్లో చేసుకుంటారు సంతకం. కోర్టులో ఉన్నదాన్ని ఎట్లా రద్దు చేస్తారో వాళ్ళే చెప్పుకోవాలి. ఇక దాని గురించి ప్రచారం చేసి అందరి మెదడులో విషయం ఎక్కించి వాళ్ళు సాధించాల్సిన ఫలితం సాధించారు. ఇప్పుడు దానిపైన చట్టాన్ని రద్దు చేస్తూ 2వ సంతకం అంటే ఎక్కడ చేస్తారు? గాల్లో చేయాల్సింది. ఎక్కడుంది ఆ చట్టం? అమల్లో లేదు కదా అది. కోర్టులో ఉన్న కేసుని ఎట్లా వీళ్ళు చేస్తారో. మీరు చెప్పిన ఒక పాయింట్ అయితే ఒకసారి క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలా స్క్రీన్ పైన చూపిస్తాను సార్. ఈ కూటమి ఇచ్చినటువంటి, చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకు అయ్యేటటువంటి ఖర్చు ఎంత ఏడాదికి, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతభత్యాలు కలిపితే ఎంత అవుతుంది, 5 ఏళ్లకి ఈ ఖర్చు ఎంత, మనకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, మనకి ఎఫ్ఆర్బిఎం పరిమితి మేరకు లభించేటటువంటి అప్పులు ఎంత, ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా క్లియర్గా అర్థమవుతుంది. లెక్క సరిపోతుందా లేదా అని అందరికీ తేలిపోతుంది. కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకు తొలి ఏడాది అయ్యే ఖర్చు 1.65 లక్షల కోట్లు, 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఏది హామీలకు మాత్రమే. ఇది కాకుండా
ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ జీతభత్యాలు ఇతర ప్రభుత్వ ఖర్చులు అన్నీ కలిపితే 3.75 లక్షల కోట్లు అవుతుంది. 3,75,000 కోట్లు అవుతుంది. రాష్ట్ర ఆదాయం తొలి ఏడాది దాదాపుగా 2.03 లక్షల కోట్లు ఉంటుంది. అంటే హామీల అమలుకు తొలి ఏడాది అదనంగా కావాల్సింది అంటే 3.75 లక్షల కోట్లు కావాలి. మనకున్నది 2.03 లక్షల కోట్లు. ఇప్పుడు అదనంగా కావాల్సింది 1.72 లక్షల కోట్లు. ఇప్పుడు మనం అప్పులు తెచ్చుకుంటాము, మనకున్నటువంటి వనరులు ఏ రకంగా ఎక్కడెక్కడ వస్తుందో అన్నీ చూసుకుంటే ఎఫ్ఆర్బిఎం పరిమితి మేరకు తొలి ఏడాదిలో మనకు దొరికే అప్పు 60,000 కోట్లు. అప్పు దొరికిన 5 ఏళ్లలో హామీలకు అదనంగా అయ్యేటటువంటి ఖర్చు ఒక ఏడాదికి నేను ఫస్టే చెప్పాను కదా, ముందుంది చూడండి. ఇప్పుడు అదనంగా మొత్తం 5 ఏళ్లకు లెక్కేస్తే 5.40 లక్షల కోట్లు, 5,40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా చేరబోతోంది. 1.09 లక్షల కోట్లు, 1,10,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది అమరావతి నిర్మాణానికని వాళ్లే చెప్పారు. అంటే ఇప్పుడు 6.49 లక్షల కోట్లు, అంటే 6.5 లక్షల కోట్లు కావాలి అదనంగా. ఏది మనకొచ్చే ఆదాయం, మనం చేసుకునే అప్పులు అన్నీ కలిపి 6.5 లక్షల కోట్లు అదనంగా కావాలి. మరి ఎక్కడ సంపద సృష్టిస్తారో, ఎలా సృష్టిస్తారో? ఇవి కాకుండా 20 లక్షల ఉద్యోగాలు, అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో తెలియదు. ఒకసారి క్లియర్గా లెక్క చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రతి సంవత్సరం కూడా లెక్కలు వేసుకోండి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసుకోండి.